వేదమే ఆయనకి వందిమాగధలుగా పనిచేసింది. వందిమాగధలోని పూర్వం ఒక రకం ఉద్యోగులు ఉండేవారు. వంది అంటే పొగిడేవాడు. మాగధి అని ఎందుకంటారంటే మగధ దేశం నుంచి పిలిపిస్తారు వాళ్ళని. మగధ అంటే బీహార్లో ఉంది. అంటే వాళ్ళకి ఆ రాజుని ఏ భాషలో ఎలా పొగడాలో బాగా తెలుసు. ఒక అభ్యాసం ఉంటుంది వాళ్ళకి, వంశ పరంపర. అది కూడా వాళ్ళు మళ్ళీ కొడుకు మనవడు అదే పని. అందుకోసం వంది మాగధులు. పూర్వం ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం అలా ఉండేది, గమనించండి. రాజుని కీర్తించడానికి పొద్దున్నే లేచేటప్పుడు కీర్తించడానికి 2 ఉద్యోగస్తులు, వాళ్ళని మగధ నుంచి పిలిపిస్తారు. బీహార్లో యూపీలోనూ ఉంది కదా మగధ, అక్కడి నుంచి పిలిపిస్తారు. వాళ్ళకు ఒక సెక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎలా చక్కగా రాగం తీస్తూ పాడుతూ ఎలా పాడాలో అలా పాడతారు. దాంతో ఈ రాజుగారు మేలుకుంటాడు. వీళ్ళని వందిమాగధులు అంటారు. శ్రీ మహావిష్ణువుకు వందిమాగధులు ఎవరయ్యా అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, 4 వేదాలు ఆయన్ని స్తోత్రపాఠం చేసే వందిమాగధులు. ఆయన వైభవం అది.